అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి పాకెట్ మనీ పిక్చర్స్ అని అంటున్నారు, విన్ ఒరిజినల్ సిరీస్ అని అంటున్నారు. సో ఈటీవీ విన్కి ఈ సిరీస్ చేస్తున్నారండి. ఏజ్ గ్రూప్ వచ్చేసి 15 నుండి 20 సంవత్సరాల్లోపు ఉన్న స్టూడెంట్లు ఉన్న వాళ్ళు కావాలంట. సో ప్రిఫరెన్సెస్ ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్, ఆంధ్ర పీపుల్ కావాలి, తెలంగాణ పీపుల్ కూడా కావాలి అని అంటున్నారు. షేర్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో పాటు మెయిల్ ఐడి ఇచ్చారండి. నేను అది మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వీళ్ళు వచ్చేసి కమ్ బీ ద ఫేసెస్ ఆఫ్ ద క్వికరీ టేల్ అబౌట్ ద బ్యూటిఫుల్ ఇంటర్మీడియట్ కాలేజ్ లైఫ్. సో ఇంటర్మీడియట్ కాలేజ్ లైఫ్కి సంబంధించిన ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నారంట. సో ఇందులో మీరు పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకోండి, ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాను సార్. ఆల్మోస్ట్ 1 సంవత్సర కాలంగా నేను వెళ్ళని ప్రొడక్షన్ హౌస్ అంటూ లేదు, నేను ఇవ్వని ఆడిషన్ అంటూ లేదు. ప్రతి దగ్గర ఆడిషన్ ఇస్తున్నాను, కానీ నేను వెళ్ళిన తర్వాత నాకంటే తక్కువ టాలెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు, కానీ నేను సెలెక్ట్ అవ్వట్లేదు. ఆ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే ప్రాబ్లం ఎక్కడుంది అంటే, వాళ్ళందరూ ఎంతో కొంత అమౌంట్ పే చేసో రకరకాల ఆస్పెక్ట్స్లో వాళ్ళకి ఆర్టిస్టులుగా అవకాశాలు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ టాలెంట్ ఉన్నోడికి కాదు సార్, డబ్బు ఉన్నోడికి అవకాశాలు వస్తాయా అని అడగడం జరిగిందండి. దానికి నేను కొంచెం ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఏదైతే మీలో టాలెంట్ ఉంది అని అనుకుంటున్నారో అది ఆ డబ్బులు కట్టిన వాళ్ళలో కూడా ఉంది. సో ఆ డబ్బులు కట్టిన వాళ్ళకు కూడా టాలెంట్తో పాటు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగే ఒక తెలివి కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంతో కొంత అమౌంట్ అనేది అరేంజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన క్యారెక్టర్ని వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, మీకు ఒక వృత్తి తెలియదండి. ఆ వృత్తి తెలియనప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ వృత్తి నేర్చుకోవడానికి మీరు కొంత అమౌంట్ అనేది ఖర్చు పెడతారు. వృత్తి నేర్చుకున్న తర్వాత మీరు ఒక దగ్గర శాలరీకి పనిచేస్తారు. సో మీకు నటన అనేది తెలియనప్పుడు మీరు ఏం చేయాలి, ఏదైనా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి, సరే మీరు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకొని వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకి ఒక నేము ఫేము వచ్చేంత వరకు కూడా మనకి రెమ్యునరేషన్స్ అనేది ఇవ్వకపోగా మన నుండి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లో ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న మేనేజింగ్ టీమ్ కావచ్చు, ఇతరతర టీమ్స్ కావచ్చు, దే మైట్ బీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఫ్రమ్ యూ. అలాంటిది మీరు సాటిస్ఫై చేయగలిగినప్పుడు ఏంటంటే మిమ్మల్ని ప్రయారిటీ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కొంచెం మీకు ఆ తెలివితేటలు లేవు, వాళ్ళకి ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమౌంట్ పెట్టాల్సిన చేట అమౌంటో లేదంటే సమ్ XYZ బాటిల్ ఓపెన్ చేయటాలు అలాంటిది ఏదైనా చేసి దే గాట్ ద ఛాన్స్ అండ్ దే గ్రాప్ ద ఛాన్స్. వన్స్ గ్రాప్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు అద్భుతాలు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం నేను చెప్పేది ఏంటంటే, రావు రమేష్ అనే ఒక వ్యక్తి ఇనీషియల్గా తమిళ్లో టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసే ఒక వ్యక్తిని చూసిన శ్రీకాంత్ అడ్డాలా గారు ఏం చేశారు, అరే ఈయన దానికి కాలేజ్ క్యారెక్టర్ బాగా సరిపోతారు, కాలేజీలో లెక్చరర్ క్యారెక్టర్కి ఈయన పిలుద్దాం, పైగా రావు గోపాలరావు గారి కొడుకు కదా, ఒకసారి ప్రయత్నం చేద్దామని రావు రమేష్ గారిని పిలుచుకొచ్చి కొత్త బంగారు లోకంలో ఒక కాలేజీలో లెక్చరర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ రోజున ఆయన ఏంటి అనేది అందరికీ తెలుసు. నిజం చెప్పాలి అంటే కొత్త బంగారు లోకంలో ఆయనకి అసలు పేమెంట్ ఇచ్చారా లేదా, ఇస్తే ఎంత తక్కువ అమౌంట్ ఇచ్చారు. ఆయన టీవీ సీరియల్కి తీసుకునే అమౌంట్ కంటే కూడా ఇక్కడ ఈ సినిమాకి చాలా తక్కువ తీసుకుని ఉండదు. చాలా కాకుండా నేను టీవీ సీరియల్కి ఎక్కువ తీసుకుంటున్నాను కదా, నేను ఎక్కడికి వచ్చి సినిమాకి వచ్చి మరి ఎంత తక్కువ తీసుకోవాలని ఆ రోజు ఆయన ఫీల్ అయినట్లయితే, ఈ రోజున మీరు ఏదైతే ఉందో ఆయన రోజుకి ఎంత తీసుకుంటున్నారో అది ఎప్పటికీ రీచ్ అయ్యేవాళ్ళు కాదు. సో మనం అలాంటి తప్పులు చేయకుండా, నేను ఇనీషియల్గా నేనేమంటాను అంటే, సరే మీరు పే చేయలేరు వదిలేయండి, మీకు ఎలాంటి అవకాశాలు అనేవి వస్తాయి, దానికి మీరు ఎంతవరకు పేమెంట్ అనేది ఇది చేయొచ్చు అనేది మీరు చూసుకొని వెళ్ళినట్లయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా
వాళ్ళందరికీ కాస్టింగ్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద మెయిన్ థింగ్, కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8886899490. I repeat, 8886899490. Thank you and all the best.